సామాజిక బాధ్యతతో మల్బార్ అందిస్తున్న సేవలు అభినందనీయమని సమాచార శాఖ మంత్రి కొలుసు పాదసారథి అన్నారు. ఏడాదికి భారతదేశం వ్యాప్తంగా 21,000 మంది బాలికల విద్యకు మద్దతుగా 716 కోట్ల రూపాయలను కేటాయించారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని 142 కళాశాలలో చదువుతున్న 1,928 మంది బాలికల విద్యకు మద్దతుగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్కాలర్షిప్ల కార్యక్రమానికి గాను 1.67 కోట్లు కేటాయించిందని తెలిపారు. స్థానిక తొమ్మలపల్లి కళాక్షేత్రంలో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్ను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 60,000 మందికి భోజనం ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆడపిల్లలు పేదరికంతో చదువు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో వ్యాపార దృక్పథం కాకుండా సమాజ క్షేమం కోరే మల్బార్ సేవలను ఆదేశంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సిరాజ్ పీకే, రస్ట్ ఆఫ్ ఇండియా రిటైల్ హెడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన పెద్దలు ఏదైతే భారతీయులు ఉన్నారో వాళ్ళంతా పెద్ద పెద్ద కాన్వెంట్స్లో, కార్పొరేట్ స్కూల్స్లో ఎక్కడ చదువుకోలే. వాళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి ఆఖరికి కొంతమంది వీధి దీపాల కింద కూడా చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచంలోనే మంచి పేరు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గర్ల్స్ స్టూడెంట్స్కి ఏదైతే ఆర్థిక సాయం ఉందో ఇది చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మల్బార్ సంస్థను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే గర్ల్ చైల్డ్ మనందరం కూడా ఏంటంటే పేదరికం మన దేశంలో ఎక్కువ. పేద కుటుంబాల్లో ఆడపిల్లల్ని చదివించడం కంటే కూడా కట్టుబాట్ల పేరు మీదో లేదా ఆర్థిక సమస్యల పేరు మీదో వాళ్ళు ఇంటికి పరిమితం చేయటం, ఇంటి పనులకు పరిమితం చేయటం మనం సర్వసాధారణంగా గ్రామాల్లో చూస్తూ ఉంటాం. దాంట్లో ఒక కారణం ఏంటంటే ఆర్థిక సమస్యలు కూడా ఒక కారణం. మగపిల్లాడిని చదివిస్తే వాడు ఏదో చేసి మనల్ని ఉద్ధరిస్తాడు, లేకపోతే మన కుటుంబాన్ని పోషిస్తాడని చెప్పేసి ఒక మూఢనమ్మకం కానివ్వండి, లేకపోతే అనాదిగా వస్తున్న ఆలోచన కానివ్వండి. కానీ ఈరోజు ఆలోచన మారింది. ఆడపిల్లలే కావాలి, ఆడపిల్లలు కూడా మగపిల్లల కంటే కూడా బాగా నేర్చుకోగలరు. ఏ రంగంలోకి వచ్చినా కూడా మొన్ననే చూసాం సునీత విలియమ్స్ మన భారతదేశం తలెత్తుకునే విధంగా చేసిన మహిళ మన భారతీయ మహిళ. సో మహిళలు కూడా ఏ రంగంలో పెట్టినా ఆఖరికి పెద్ద పెద్ద బ్యాంకులకి హెడ్స్గా ఉన్నారు మహిళలు, పెద్ద పెద్ద సంస్థలకి హెడ్స్గా ఉన్నారు మహిళలు. వాళ్ళు నిర్వహిస్తున్న సంస్థలన్నీ కూడా ప్రపంచంలో బ్రహ్మాండంగా లాభాల్లో మంచి పేరు ప్రఖ్యాతులతో ముందుకెళ్తా ఉన్నాయి. కాబట్టి మన ఆడపిల్లల్ని కూడా చక్కగా చదివించి వారికి గనక ఈ సమాజం అండదండలు అందిస్తే వాళ్ళు వండర్స్ చేస్తారనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి మనం చేస్తామని నేను. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు మల్బార్ సంస్థ వారు దాదాపు 2,000 మందికి మన 3 జిల్లాల్లోనే కృష్ణా, ఏలూరు, గుంటూరు జిల్లాల్లోనే దాదాపు 1.7 crores మొత్తం దేశం మీద అయితే 95,000 మందికి చదివిస్తున్నట్లున్నారు. వాళ్ళందరూ చదివిస్తున్నందుకు నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రభుత్వం కూడా మరి మా ఆడపిల్లలకి ప్రత్యేకంగా అనేక పథకాలు తీసుకొచ్చి వారిని ముందుకు తీసుకెళ్లాలని, మహిళల్ని ముందుకు తీసుకువెళ్ళాలని ప్రభుత్వం కూడా అనేక ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను.